హే గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ గోట్ లెగ్స్ కర్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో అన్ని రకాల స్పైసెస్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిల్లీ, ఒక 2 చిల్లీస్ అట్లా వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా మగ్గేలాగా ఫ్రై చేయండి. స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసేసరికి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి, వాటిని కలుపుతూ ఉండండి. కలిపేసిన తర్వాత కాసేపటికి మూత పెట్టేసేయండి. పైన ఒక లిడ్ పెట్టండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ బాగా మగ్గుతాయి. సాల్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుందాం. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి. అది నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ కూడా తీసుకుందాం. అది కూడా సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువైనా బాగోదు టర్మరిక్ పౌడర్. ఈ రెండు కలిపి మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత అట్లా సిమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ని మనం సాల్ట్ వేసాం కాబట్టి మంచిగా ఫ్రై అవుతాయి. లిడ్ క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకుని కాసేపు అయినాక ఆనియన్స్ ఎట్లా మగ్గినాయో చూసుకోండి. ఆనియన్స్ కూడా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇట్లా లైట్ కలర్ చేంజ్, ట్రాన్స్లూసెంట్ చేంజ్ అయితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మిక్స్ చేసేద్దాము. నీట్గా మంచిగా కలుపుకుందాం. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, ఫ్లేమ్ పెంచకుండా. నెక్స్ట్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మన రెసిపీలో కింగ్ ఆఫ్ ది రెసిపీ మేక కాళ్ళు, అవి నీట్గా శుభ్రం చేసుకోవాలి. మంచిగా సాల్ట్ అండ్ లెమన్ వేసుకుని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి. చూసారు కదా ఎలా ఉన్నాయో, చూస్తేనే అర్థమవుతుంది. బ్లాక్ ఉండేవి కూడా కొంచెం టైం పడుతుంది, మనకు పేషెన్స్ చాలా అవసరము. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అవి మంచిగా అందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. అవి కూడా అందులో మగ్గుతూ ఉంటాయి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ కాసేపటికి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మీకు ఎంత అయితే స్పైసీ తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ చిల్లీస్ కూడా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి చిల్లీ పౌడర్. మంచిగా మిక్స్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. మనకి కలర్ చూస్తేనే ఐడియా వచ్చేస్తుంది. అండ్ మనం యూస్ చేసి చిల్లీ పౌడర్ని బట్టి స్పైస్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. ఇది కంప్లీట్గా మిక్స్ చేసేసుకోండి. చిల్లీ పౌడర్ వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి.
నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్ వేసుకునే కంటే ఇప్పుడు వేసుకుంటేనే టొమాటోస్ మంచి టేస్ట్ వస్తుంది దానికి. ఇది కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లిడ్ పెట్టేసుకోండి, అది అట్లా మగ్గుతూ ఉంటుంది. స్టవ్ని కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాం. మనం ఫ్లేమ్ పెంచుకుని లిడ్ అట్లానే క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఇది ఇలా అవుతున్న ప్రాసెస్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సారీ అండి, క్లిప్ మిస్ అయింది. మసాలా అంటే మనకి నచ్చిన స్పైసెస్, మన ఏదైతే టేస్ట్ అరోమా వస్తుందో మీకు తెలియదు ఏముంది, గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ గరం మసాలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లెట్ ఇట్ కుక్ ఫర్ సమ్ టైమ్. అండ్ నెక్స్ట్ కాసేపటికి లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులో కొంచెం పుదీనా లీవ్స్ వేసుకుందామండి. మింట్ లీవ్స్ చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. అండ్ ఆల్సో కొరియాండర్ లీవ్స్, ఈ రెండు కూడా యాడ్ చేసుకుందాము. ఈ టైంలో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. కంప్లీట్గా మిక్స్ చేయండి. అట్లా మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. చాలా టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ నౌ నేను చెప్పిన గరం మసాలా యాడ్ చేసుకుందామండి. మీకు చెప్పాను కదా, హోమ్ మేడ్ గరం మసాలా, అది యాడ్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీట్ మసాలా ఉంటుందండి ఎవరెస్ట్లో, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ మీట్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదండి, మనం ఆల్రెడీ స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి జస్ట్ అట్లా కొంచెం ఇంకా కొద్దిగా వేద్దాం. ఓకే, ఎనఫ్. ఇది కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకున్నాము. వాటర్ మీకు కన్సిస్టెన్సీ ఎట్లా కావాలో అట్లా, గ్రేవీ కొంచెం తక్కువ కావాలి అంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం పులుసులాగా ఇష్టపడే వాళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం మాకు గ్రేవీ ఎక్కువే కావాలి, సో వాటర్ ఇంకా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. నేను ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకొచ్చి యాడ్ చేస్తాను. ఇంకా వేసుకోవాలండి, ఎందుకంటే అది కుక్ అవ్వాలి కదా. వాటర్ తక్కువ ఉన్న విజిల్స్ వచ్చేసరికి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది కదా, కింద మొత్తం అంటుకుపోతుంది. సో ఇంకో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఇదైతే సరిపోదు వాటర్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అండ్ మిక్స్ చేసేసి కంప్లీట్గా టేస్ట్ కూడా చూసుకోండి పెట్టే ముందు సరిపోయిందో లేదో. అండ్ లిడ్ క్లోజ్ చేసేసి, ప్రెషర్ కుక్కర్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. లిడ్ నీట్గా క్లోజ్ చేసి ఒకసారి చెక్ చేసుకొని విజిల్ కూడా అట్లా స్టవ్ హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకొని మంచిగా విజిల్స్ రానివ్వడమే. నేనైతే ఒక 12 to 15 విజిల్స్ వరకు రానిచ్చానండి. అది కంప్లీట్గా కుక్ అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. విజిల్స్ ఎక్కువ రాకపోతే గట్టిగా ఉంటుంది. సో అందుకే నేను కంప్లీట్గా
ఒక 15-16 విజిల్స్ వరకు వచ్చినాయి నాకైతే. మీరు విజిల్స్ కౌంట్ చేసుకోవచ్చు 1 by 1. And yeah, our dish is ready. Thank you for watching.